ఆగస్ట్ 16, 1946 ఇండియాకి ఫ్రీడమ్ రావడానికి సరిగ్గా ఏడాది ముందు ఇండియా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఒకవైపు స్వతంత్రం వస్తుందన్న ఆశ, మరోవైపు ఎటు చూసిన రక్తపాతం. సిచ్యువేషన్ ఎంత సీరియస్ అంటే గాంధీ గారు స్వయంగా మౌంట్ బాటన్ కలిసి ఒక బోల్డ్ ప్రపోజల్ పెట్టారు. దేశం విడిపోకుండా ఉండాలంటే జిన్నానే ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రిని చేయండి అని. కానీ హిస్టరీ మాత్రం మరోలా ఉంది. అప్పట్లో మహమ్మద్ అలీ జిన్నా ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చారు. వీ షల్ హ్యావ్ ఎయిదర్ ఏ డివైడెడ్ ఇండియా ఆర్ ఏ డిస్ట్రాయిడ్ ఇండియా. అసలు జిన్నాకి సపరేట్ కంట్రీ అనే థాట్ ఎందుకు వచ్చింది? నెహ్రూ గారు చేసిన ఒక్క స్టేట్మెంట్ దేశ విభజనకు ఫైనల్ ట్రిగర్ ఎలా అయ్యింది? ఈ రోజు మనం ఎమోషన్స్ పక్కన పెట్టి కేవలం ఫ్యాక్ట్స్ ఆధారంగా హిస్టరీని లోతుగా విశ్లేషిద్దాం. 1947లో బ్రిటిష్ వారు భారత్ ను వదిలి వెళ్లడానికి దారి తీసిన 4 ప్రధాన కారణాలు తెలుసుకుందాం. ఫస్ట్, క్విట్ ఇండియా ఉద్యమం 1942 ప్రజా చైతన్యం. సెకండ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ INA ఎఫెక్ట్. థర్డ్, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు 1946. ఫోర్త్, రెండవ ప్రపంచ యుద్ధం అండ్ ఆర్థిక సంక్షోభం. 1946 నాటికి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు పూర్తిగా కదిలిపోయాయి.